హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే మనకి తల్లికి వందనం కార్యక్రమం అంటే పథకం ఎప్పుడు అమలు చేస్తారో, అలాగే దీనిపైన వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని ఎంతవరకు నిజం, అలాగే దీనిపైన స్పందించాలని మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే కోరారు. సో దీనిపై మంత్రి స్పందించారు. సో వైసీపీ చాలా ఇంకా దుష్ప్రచారం అయితే చేస్తూ ఉందండి. ఈవెన్ వీళ్ళు ఇంకా మనకి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ ప్లస్ జేఎస్పీ అలాగే బీజేపీ గవర్నమెంట్ ఉందో, వీళ్ళు అట్లీస్ట్ మార్గదర్శకాలు కూడా వదలకుండానే వీళ్ళు రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టడం, మొన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా పెట్టి మీకు చాలా మంది భయపడుతున్నారు. సో మీరేం భయపడతండి. ఆల్రెడీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు, అట్లీస్ట్ మేము ఇంకా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ మేము ఏం చెప్పామంటే, మీ దగ్గర ఇన్ కేస్ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకోండి. ఈవెన్ ఆధార్ కార్డు లేకపోయినా కూడా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి ఇవి ఉన్నా కూడా చెల్లుతుందని చెప్పారు. ఒకటి లేకపోతే చేయించుకోండి అని చెప్పారు. కానీ సో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికేసి వీళ్ళు అనలేదు కదా. సో అనవసరంగా వీళ్ళైతే దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే మంచిది కాదు. ఎందుకంటే దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే తల్లికి వందనం పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకముందే వైసీపీ విషప్రచారం చేస్తూ ఉంది. మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే మండిపడ్డారు. నెల రోజులుగా వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాలు కార్యాచరణను రూపొందించలేదు, కానీ వైసీపీ నేతలు వారి కరపత్ర అబద్ధాలతో నింపేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని అని మంత్రి అంటే టీడీపీలో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దానిలో అయితే క్లియర్గా చెప్తానండి. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ నేనేం తెలియజేయాలని మీరైతే భయపడదండి. ఎందుకు భయపడాలో ఆల్రెడీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రజెంట్ విష ప్రచారం చేస్తుందో ఫేక్ అంతా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, ఇలా అంటే ఒక పార్టీ పైన కదండి, ఒక పథకం మీద కానీ మాట్లాడారు. ఇన్నాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది, కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ పథకం గురించి మాట్లాడలేదే. సో ఈ ఉంటారు కదండి కొంతమంది, మంత్రి అమర్నాథ్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సో వీళ్ళు చాలా విధాలుగా అంటే స్పందిస్తున్నారు. సో ఇదంతా మంచిది కాదు. ఎందుకంటే దీని మీద ఇంకా మార్గదర్శకాలే రిలీజ్ అవ్వలేదు. అప్పుడే వీళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఉండే ఎవరైతే అధికార రూలింగ్లో లేకుండా ఉంటారు కదండి, వాళ్ళు దీనిపైన స్పందిస్తారు. ఇదంతా మంచిది కాదు. ఫస్ట్ తెలుసుకొని స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది నిజమేమో అని చాలా మందికి అయోమయంగా ఉంటుంది. సో ఇది వచ్చి ఫేక్ న్యూస్. ఏదైతే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు అయితే విష ప్రచారం చేస్తున్నట్టయితే అదైతే వాస్తవం. అట్లా చేయడం కూడా తగదు కదండి. ఇంకోటి ఏమంటే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇంకా మార్గదర్శకులు రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, అంతకు మించి ఏం చేయదండి వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో అట్లీస్ట్ అది కూడా వినకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తూ ఉన్నారండి. ఏమైనా సాక్షిలో కానివ్వండి, ఇంకా కొన్ని మీడియాలో కానివ్వండి, అసలు చెప్పకనే చేయకనే అన్ని వీళ్ళు మాత్రం చెప్పేసి ఉంటారు. మెయిన్గా నేను చెప్పేది అయితే మీరైతే భయపడద్దండి. ఆల్రెడీ దీనిపైన ఒక 2-3 ఈవెన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనే వీళ్ళు స్పందిస్తున్నారు. వీళ్ళు స్పందించినప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి. వన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు సార్ గారు చెప్పారని ఖచ్చితంగా చేస్తారండి. అది ఎన్ని తూట్లబాట్లు వచ్చినా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టినట్టు సార్ గారు అయితే భయపడ్డు. ఇంకోటి ఏమంటే మన రీసెంట్గా మీరే చూసారు కదండి, ఏది మంగళగిరి దగ్గర అనుకుంటా ఒక నాయక్ అనే అన్న వాళ్ళకి ఏదో ఇల్లు లేదంటే వాళ్ళకి కూడా ఇల్లు మంజూరు చేశారు. సార్ ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు, నిరూపిస్తారు. ఒకటి మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు, కానీ ఇట్లా దుష్ప్రచారం అయితే చేయరు కదా. వీళ్ళు ప్రజల్ని మభ్య పెడతాన్నారు అంతే తప్పించి ఎవరికి మేలు కలిగే, అట్లీస్ట్ ఇప్పుడు మనం అధికారంలో లేకపోయినా కూడా, ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా అట్లీస్ట్ సలహాలు ఇస్తే బాగుంటుంది కదా. సలహాలు ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చింది రాతలు రాసుకుంటా చేసుకుంటా అంటే బాగుండదు. వన్స్ మీరు రూలింగ్లో లేరు కాబట్టి రూలింగ్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ సలహాలు ఇవ్వండి. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు చేయలేరు, మళ్ళీ వేరే వాళ్ళు చేస్తుంటే మీరు ఓర్పలేరు, సహించలేరు. సో దిస్ ఈస్ నాట్ గుడ్ న్యూస్. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు ద people. They have to know what you people were telling. ఇదంతా కాకుండా సో చాలా మంది దుష్ప్రచారం అయితే చేశారు. ఇదంతా మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రజలు కూడా మభ్య పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అబ్బా మాకు రాదేమో ఆల్రెడీ మంత్రి నిమ్మల రామానాయుడు క్లియర్ కట్గా చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తాము. ఈ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అయితే మీరు నమ్మదని క్లియర్ కట్గా చెప్తాను. దెన్ వై యూ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మేకింగ్ ఇన్ యువర్ అన్నెసెసరీ థాట్స్ రిగార్డింగ్ దట్ స్కీమ్. నాకు అర్థం కాక అడుగుతాను, ఇట్లాంటి వాళ్ళ మాటలంతా విని మీరు ఎందుకు అనవసరంగా మీ బుర్రపాటు చేసుకుంటే దయచేసి చెప్తాను, ఎప్పుడు కూడా చెప్తున్నారు, మీరేం భయపడదండి. ఆల్మోస్ట్ ఈ స్కీమ్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఫామ్ అయ్యి అట్లీస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 month మాత్రమే అవుతుంది. ఇంకా 2-3
2-3 నెలలు లేదండి, 1.5 monthలో ఆల్మోస్ట్ ఆల్ ఇది క్లియర్ కట్గా వచ్చే అవకాశాలు, మార్గదర్శకాలు వచ్చేస్తాయి. దాంతోపాటు మీరైతే క్లియర్ కట్గా తెలుసుకునేచ్చు. మెయిన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి. ఇంకా మీరైతే